నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరైతే ప్రజలు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నారో, ఈ వర్షం పడినప్పుడు వరద ఎక్కువై ఈ వరదలన్నీ కూడా వాళ్ళ ఇళ్లలోకి వచ్చి ఆ మురికి నీరులో ఉండి కొన్ని రోజులు అట్లా గడిపి కొన్ని రోజులు ఇట్లా గడిపి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో దీనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఆలోచనతో కావచ్చు, లేకపోతే హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి మూసి ప్రాజెక్టును పునరుద్ధరించాలనే ఒక ఆలోచనతోటి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇక మూసిని ఎవరు వచ్చినా ఆపేది లేదు, అసలు మూసి పునర్జీవనం చేస్తా, ఇక్కడ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తా, స్వచ్ఛమైన అక్కడ ఉన్నటువంటి ఏదైతే గాంధీ సరోవర్ కట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా అభివృద్ధి చేస్తా, దీన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి మూసి నదిని ప్రపంచ స్థాయిలో తీసుకుపోతా అని గతంలో చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుంది, మాకు ఎట్లా ఇల్లు పోతాయో ఏం పోతాయో, మాకు ఎట్లాంటి పరిస్థితి వస్తుందో ఏం అర్థం కానటువంటి సిచ్యువేషన్లో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. అయితే కొన్ని ప్లాట్లు కాల్ చేయాల్సి వస్తుంది, కొన్ని ఇల్లులు కాల్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆ మూసికి సంబంధించినటువంటి కొలమానం వచ్చినప్పుడు మరి ఇటు జరుగుతుందో అటు జరుగుతుంది, ఇవన్నీ ఏవైతే మూసిలో దాదాపు కొంతమంది ఉంటున్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో, పక్కన ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, అవి బఫర్ జోన్ కిందకి వస్తాయి కాబట్టి సో వాటిని తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ తొలగించేటువంటి అవకాశంలో చాలా ఇల్లు అపార్ట్మెంట్స్ అన్నీ పోతాయని గతంలో ప్రభుత్వం చెప్పింది. సో ప్రభుత్వం చెప్పినప్పటికీ ప్రజలు కొద్దిగా భయంగానే ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు చెప్తాయి మళ్ళీ వదిలేస్తాయి, చెప్తాయి వదిలేస్తాయి, మీకు ఇల్లు కల్పిస్తామంటారు, అది కల్పిస్తామంటారు, చాలా రకాల మాట్లాడతారు. కానీ నిజంగా ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుకుంటూ ఇక రాజీ పడబోయేది లేదు, ఎవరైతే తమ ఇళ్లను కోల్పోతారనే భయంతో ఉన్నారో వారికి పక్కాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆయన సూచించారు. పక్కాగా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన తర్వాతనే మిగతా కార్యక్రమాలని మొదలు పెడతామని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే భూములను కోల్పోతూ ఉన్నారో, ఎవరైతే వారికి ఉన్నటువంటి షాపులు కోల్పోతూ ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి వారు పెట్టుకున్నటువంటి బిజినెస్ని కోల్పోతూ ఉన్నారో అట్లాంటి వారికి తగినటువంటి పరిహారం చెల్లించి అదేవిధంగా వారికి పునరావాసం కల్పించే విధంగా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. సో మొదటగా పనులు పూర్తయిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి ఇళ్లను కూల్చివేయడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి షాప్ని తొలగించడం కావచ్చు, ఇవన్నీ చేపడతామని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖరాఖండిగా చెప్పడం జరిగింది. సో ఇదొక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతాల్లో భయపడుతూ బతుకున్నటువంటి ప్రజలకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇల్లు రాబోతూ ఉన్నాయి. సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే గుడిసెలలో ఇన్ని రోజులు బతికిరో, అక్కడ వారి యొక్క ఇల్లును కట్టుకున్నారో అట్లాంటి వాళ్ళకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు అన్నీ వర్తిస్తాయి. సో ప్రభుత్వం వారికి ఇదొక ప్రతిష్టాత్మకంగా చేపడతా ఉంది కాబట్టి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఇవన్నీ అడ్డంకులుగా ఉండకూడదంటూ, సో ఒకవేళ ఇవన్నీ అడ్డంకులు అయితే ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఈ అడ్డంకులు అన్నింటినీ తొలగించి సో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఇప్పటి నుంచే ఆ కార్యక్రమాలు అన్నీ కూడా బయటికి వచ్చి దానికి ఉన్నటువంటి ఏవైతే కార్యక్రమాల్లో భాగంగా ఈ ఎవరెవరైతే డిస్టర్బ్ చేయదలుచుకున్నారో వారందరినీ కూడా వారి యొక్క రావాల్సినటువంటి పరిహారం అంతా వారికి ఇచ్చి ఆ షాప్లు షెల్టర్లు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మొత్తానికి తొలగించే విధంగా దాని యొక్క కార్యాచరణ రూపొందించాలంటూ కూడా ఆయన అధికారిని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ గాంధీ సరోవర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఏదైతే మధు పార్క్ రిడ్జి ఇవన్నీ ఏవైతే పోతాయి అనుకున్నామో వాటన్నిటి కూడా త్వరలో ఒక సపరేట్ కార్యాచరణ ఉండబోతా ఉంది. గాంధీ సరోవర్ దగ్గర ఎలాంటి మ్యాప్ రాబోతా ఉంది, ఏం చేయబోతా ఉన్నారు, ఇవన్నీ కూడా త్వరలో ఒక కీలకమైనటువంటి ఆదేశాలతో కూడా మీ ముందు ఉంటామంటూ కూడా ఆయన మీడియాకి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కటి కూడా చాలా క్లారిటీగా క్లియర్గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే, ప్రజలకు మేము జవాబు ఇచ్చిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి ఇళ్లను కూలుస్తాం, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్నంతా కూడా బఫర్ జోన్ కింద తీసుకొస్తామంటూ కూడా వారు చెప్పడం జరిగింది. అయితే మూసి ప్రాజెక్ట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మూసి ప్రాజెక్ట్ వల్ల ఇప్పుడు ప్రతిపక్షాలు మాత్రం విరుచుకుపడతా ఉన్నాయి. మూసి ప్రాజెక్ట్ వల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేదు, మూసి ప్రాజెక్ట్ చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుంది, మూసి ప్రాజెక్టు వల్ల ఎలాంటి ప్రజలకు కావచ్చు లేకపోతే రాబోయే తరాలకు కావచ్చు ఏం యూజ్ లేదు, అదొక ఫాల్ట్ ప్రాజెక్టుగా వారందరూ చెప్తా ఉన్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకున్నటువంటి పట్టుదలతోటి తను ఏం చెప్తా ఉన్నారంటే ఈ ప్రాజెక్ట్ని తప్పనిసరిగా చేస్తా, ఈ ప్రాజెక్ట్ తప్పనిసరిగా చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తయ్యేదాకా నేను వదిలిపెట్టేది లేదంటూ కూడా వారు చెప్పడం జరిగింది. సో రానున్నటువంటి రోజుల్లో మరి మూసికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, మూసికి సంబంధించినటువంటి ప్రాజెక్టులో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మొదటగా ప్రజలకు మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తారా, లేకపోతే అన్ని ప్రభుత్వాలు చెప్పినట్టే ఈ ప్రభుత్వం కూడా ఇల్లు ఇస్తామని చెప్పి వాళ్ళని ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళగొట్టి తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా చూస్తారని కూడా మరి కొన్ని రోజులు తెలుస్తుంది. కాబట్టి సో చూద్దాం మరి రానున్నటువంటి రోజులు వారికి ఇల్లు కేటాయిస్తారా, లేకపోతే వారికి పునరావాసం కల్పిస్తారా, వారికి డబ్బులు ఇస్తారా, మరి ఎట్లా వారికి తగినటువంటి పరిహారం చెల్లించి మరి ప్రజల మెప్పు పొందుతారా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా వేచి చూద్దాం.